ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ నాయకురాలు కుంటి మంజుల గారు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. సో మేడంతో మాట్లాడుతున్నాం. మేడం నమస్తే. నమస్తే మేడం ఇప్పుడు చూసుకుంటే మనం చూసుకుంటే జూబ్లీస్ తర్వాత మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయని అని అంటున్నారు చాలా మంది. ఖైరతాబాద్ ఎన్నికలు వస్తాయి, తర్వాత వచ్చేసి ఇంకా పార్టీ ఫిరాయింపులు కూడా జరుగుతున్నాయని చెప్పి ఒక సమాచారం వస్తుంది. దీని మీద ఎవరైతే ఇప్పుడు దానం నాగేంద్ర ఉన్నారో ఆయన మీద కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఇవి ఎంతవరకు వాస్తవం? ఏం ఆరోపణలు వచ్చినాయి ఆయన మీద? ఆరోపణలు ఏమొచ్చినాయి? ఫస్ట్ వేస్ట్ గాడాడు, ఎక్కడ పచ్చగుంటే అక్కడ పోతారు చూడు మేయనికి, అట్లా అంటాడు వాడు. అర్థమైందా? వానికి ఎప్పుడు ఇష్టం ఉంటే అప్పుడు కండువ చేంజ్ చేస్తాడు. మూర్ఖులు అంటారు కదా, నాయకులు అన్నారు వాళ్ళను. దళాల్ అంటారు. ఏమంటారు? దళాల్. దళాల్ అంటే బ్రోకర్స్ అంటారు, బ్రోకర్ అంటారు. నాయకుడు అంటే నికాసైనా మన ప్రభుత్వం ఉండని రాని రాకపోని ఒక కండు వేసుకున్నామంటే తల్లిలాగా చూడాలి. ఎట్లా చూడాలి? తల్లి. కన్న తల్లిని మోసం చేసినోడు ఎప్పుడు బాగుపడాడు. కన్న తల్లిని మోసం చేసినోడు, పార్టీని మోసం చేసినోడు, మనం ఒక సిద్ధాంతాన్ని పెట్టుకున్నప్పుడు దాన్ని మోసం చేసినోడు ఎప్పుడు ఇట్లనే అంటారు కదా, కుక్క తిరుగుడు ఇట్లనే తిరుగుతుంటాడు వాడు. నాకు ఘర్కా నాకు ఘాట్కా అట్లాంటోడు వాడు. అంటే ఇప్పుడు చూసుకుంటే ఎవరైతే ఇప్పుడు పార్టీ నుంచి మీ పార్టీ నుంచి వెళ్ళిపోయి తర్వాత కాంగ్రెస్ లో ఉన్నారో వాళ్ళు చెప్పడం ఏంటంటే మేము ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నామని చెప్పి చెప్తున్నారు చాలా మంది. సో దీని మీద మీరేమంటారు? వాళ్ళు ఎక్కడ చెప్పుకోలేకుండా అయిపోయింది. నాకు ఘర్కా నాకు ఘాట్కా అని చెప్తున్నా కదా. ఇళ్ళకించి పోతే అక్కడ ఏందో అనుకున్నారు, ఇక్కడ ఎట్లా తాట తీయాలనో అట్లా తాట తీసినాం. తాట తీసినందుకు వాడు అటు కాకుండా అయిపోయింది, నా ఇటు కాకుండా అయిపోయింది. ఇళ్ళకి వస్తే మాత్రం సిగ్గు శరం ఉన్నోడైతే ఇళ్ళకి వస్తాడో రాడు వాడు. కండువా అక్కడ దమ్ము ఉంటే అందరు రాజీనామా చేయండి. ఎట్లా రాణిస్తాం బిడ్డ? తల్లిని తన్ని పోయినోని మళ్ళీ రాణిస్తాం మా ఇంట్లకు? మన పిల్లగాడు మన ఇంట్లోకి ఉరికిపోతే 2 రోజులు అయితే మనకి ఎంత పెద్ద పనిష్మెంట్ ఇస్తాము? పార్టీని నమ్ముకొని బాగా బగ్గ తిని పందికొక్కుల్లాగా బలిచి మళ్ళా పార్టీ ఫిరాయింపులు చేస్తారా? ఈ రోజు ప్రభుత్వం లేదని చెప్పేసి వెళ్ళిపోతావా? పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వదిలిపెట్టి పోయి అక్కడ పోయి పచ్చగా మేయనాగి పోతే మళ్ళీ మేము తాట తీసినందుకు మళ్ళీ ఇక్కడ వస్తారా? రారు. వాళ్ళకి ముఖం లేదు. వచ్చినా కానీ వాళ్ళు ఇంత ఏమైనా విషం తాగి వండుకోవాల్సి వస్తుంది. ఇలా రానియరు కూడా మా వాళ్ళు. వచ్చినా కానీ వాడు ఏమన్నా మూలకు కూర్చోవాలి. ఒక కార్యకర్త కన్నా హీనంగా చూస్తారు వాళ్ళు. అర్థమైందా అమ్మ? మోసం చేసి దగా చేసిన వాళ్ళను ఒక హీనంగా చూస్తారు. అట్లాంటి వాళ్ళని రానియం. మేడం ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏదైతే మెగా సిటీ నిర్మించబోతున్నారని చెప్పి చెప్పడం జరిగింది కదా రేవంత్ గారు. అయితే దాంట్లో 27 మున్సిపాలిటీలు, తర్వాత వచ్చేసి దాంట్లో మళ్ళీ పురపాలక సంఘాలను కలపడం జరుగుతుంది. సో ఇది చూసుకుంటే ఒకవేళ ఇది మంచిది అంటారా, రాకపోవడమే బెస్ట్ అంటారా? ఇది ఎట్లా మంచిగా అయితే తమీను నా మాట విను. మన ఇల్లు ఒక ఇల్లు ఉంటుంది, ఒక ఇంటిది చెప్తున్నా నేను. నీ ఇల్లు నా ఇల్లు ఉంటుంది. నీ ఇల్లు కరెక్ట్ పెట్టుకోకుండా పక్కిల్లు పోయి నీట్ చేస్తావా నువ్వు? నీ ఇంట్లో దోమలు ఉన్నాయి, నీ ఇల్లు కుక్కలు వచ్చి కరుస్తున్నాయి, మోరీలు వారుతున్నాయి, ఇంట్లో మోరీలు వారుతున్నాయి, ఇంట్లో పెళ్ళాం పిల్లలకు తిండి లేదు. ఇవన్నీ లేకుండా నీ ఇల్లు వదిలిపెట్టి పక్కింట్లో పోయి చేస్తుంటే ఏమంటారు నేను? అట్లున్నది ఇప్పుడు రేవంత్ రెడ్డిది. ఎందుకు పోతా అంటున్నాడు? 5 లక్షల కుంభకోణం చేయడానికి రెడీ ఉన్నాడు రేవంత్ రెడ్డి. నీ అబ్బ సొమ్మ, నీ అయ్య సొమ్మ, తెలంగాణ సొమ్ము ఢిల్లీలోకి పోయి పెట్టడానికి, రాహుల్ గాంధీకి మోదీకి ఇవ్వడానికి ఇదంతా డ్రామా చేస్తున్నావు. ఇది పెద్ద తెలంగాణలో నంబర్ 1 అంటే మొత్తం ప్రపంచంలో నంబర్ 1 స్కామ్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. 5 లక్షల కోట్లు నీ అబ్బ సొమ్ము కాదు. ₹1 కోటి పలికేది భూమిని 10,000కు 20,000కు 10 లక్షలకు 20 లక్షలకు అమ్ముకుంటావా? ఎట్లా అమ్ముకుంటావు? నీ ఇల్లు నీ సొత్తు ఏమైనా ఉంటే అమ్ముకో. ఇది పెళ్ళాం పిల్లలే ఏమైనా సొమ్ములు ఉంటే అమ్ముకొని పెట్టుకో. ఏమైనా చెయ్యి. మళ్ళా ఎందుకు అమ్ముతావు? ఎట్లా అమ్ముతావు? లీజ్కి ఎట్లా ఇస్తాడమ్మా? వాళ్ళకి ఎక్కువ చేసి ఇస్తావా, లేకపోతే దిగజార్చి తక్కువ చేసి ఇస్తావా? 5 లక్షల కోట్ల భూమిని నువ్వు తక్కువ చేసి ఎట్లా ఇస్తావు? ఏమైనా సిగ్గు ఉన్నదా నీకు? సిగ్గు నీ ఆస్తుంటే మనం చేసుకో. అట్లా వేరే వాళ్ళ నువ్వు అంటారు కదా. ఈ నిన్న కోకాపేటలో ఎంత వలికింది భూమి? 1 ఎకరం ఎంత వలికింది? 150 కోట్లు వలికింది 1 ఎకరం. సర్వే నంబర్ 15, 16లా అందరం పిచ్చోళ్ళు కనిపిస్తున్నారు. తెలంగాణలో హైదరాబాద్లో బిడ్డ ఎట్లా అమ్ముకుంటావు, ఎట్లా చేస్తావు? ఊరుకునేది లేదు. ఊరుకు 5 లక్షల కోట్లు ఇట్లనే అంటారు కూర్చో. నీ అత్తగారికి నీ భార్యకు కట్నంలో పెట్టి ఇచ్చినట్టు ఇస్తున్నా అనుకుంటున్నావా? ఇది మోసం వంది రేవంత్ రెడ్డిది. మరి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు చెప్తున్న ఇంకో విషయం ఏంటంటే మేము నీళ్ళు ఇస్తూ ఉన్నాము, మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అందరికీ రైతులకు కానీ ఇంకా మనకి చాలా మందికి మేము నీళ్ళు ఇస్తూ ఉన్నాము, అయితే మాపై బురద చల్లుతుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. నీళ్ళు ఇస్తుర్రా? ఏడికంచి ఇస్తుర్రు నీళ్ళు? ఉన్నాయని 7 గంటల ఆడికి మోరీలన్నీ తవ్వి ఇష్టం ఉన్నట్టు వానాలు వస్తుంటే కొట్టుకపోతున్నారు. నీళ్ళు ఎక్కడికంచి ఇస్తారు? కాళేశ్వరం ఎందుకు చెప్పిస్తలేవు? కొంచెం క్రాక్ వస్తే కాళేశ్వరం ఎందుకు చెప్పిస్తలేవు? ముఖ్యమంత్రివే కదా, గుంపు మేస్త్రివే కదా, ఎందుకు చెప్పిస్తలేవు? నీళ్ళు ఎందుకు వదిలిపెడతలేవు?
తెలంగాణ వచ్చినప్పుడు 2014లో ఎట్లా ఉండే తెలంగాణ, నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పేసి బాపు కేసీఆర్ ఒక నినాదం తీసుకొచ్చి పంటలు పండిపించి 3 లక్షల టన్నులు పంట పండిపించిండు బాపు కేసీఆర్. పంజాబ్ తర్వాత మనం ఉన్నాం ఇప్పుడు ఈరోజు ఫస్ట్. హరితహారం ఎందుకు చెప్పిస్తాను? ఇవన్నీ నీళ్ళు ఎక్కడికించి వచ్చినాయి? బాపు కేసీఆర్ తెచ్చిండు. నువ్వు ఎక్కడికైనా తెచ్చినావు? ఉన్న నీళ్ళు హైడ్రా తెచ్చి ఇండ్లు కూలగొట్టిను. 10,000 అంటారు కదా, 10,000 ఇండ్లు కూలగొట్టిండు. నిరాశీలం చేసిండు. ఏమో సంబరాలు చేసుకుంటాడు అంటే ఎవరి అబ్బసమ్మని సంబరాలు చేసుకుంటావురా? ఏం చేసినా సంబరాలు చేసుకుంటావు అంటే ఉన్నోళ్ళని అందరినీ రోడ్ల మీద నిలబెట్టినందుకు సంబరాలు చేసుకుంటావా? సుందరి మనల కాళ్ళు కడిగినందుకు సంబరాలు చేసుకుంటావా? స్కూటీలు ఇస్తున్నావా? ఏమి ఇస్తున్నావు? ఏ పథకాలు ఇస్తున్నావు అని చెప్పి సంబరాలు చేసుకుంటా చెప్పుతూనే కొడతారు. తెలంగాణలో పిచ్చోడు అయిపోయింది అని అంటున్నారు. ఇప్పుడు ఈ రోజు ఆ మహేష్ గౌడ్ కూడా చెప్తున్నా, ఎక్కువ తక్కువ మాట్లాడొద్దు బిడ్డ, బాప కేసీఆర్ గురించి డ్రామాలు అంటున్నావు, నాలుకే కోసి పారేస్తా. కాంగ్రెస్లో ఎవరైనా కానీ తెలంగాణ బాపు కేసీఆర్ తెలంగాణలో ఉంటున్నారు, మీరు ఢిల్లీలో ఉంటలేరు. గాంధీ భవన్ తెలంగాణలో ఉన్నది, హైదరాబాద్లో ఉన్నది, ఢిల్లీలో లేదు బిడ్డ. ఎక్కువ తక్కువ మాట్లాడినామంటే ఖతమే చేసేస్తాం.